మదనపల్లి బైనరీ మాలిక మృతి పట్ల తంబలపల్లి జనసేన ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ స్పందించారు. చట్టానికి ఎవరు అతీతులు కారని నిజంగానే తప్పు జరిగితే శిక్ష అనుభవించక తప్పదన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక జనసేనపై బురజల్లడంతో ప్రయోజనం లేదన్నారు. బాలిక బాబాయ్ 6 నెలల క్రితం తనని సంప్రదించిన మాట వాస్తవమే అని, అప్పుడు తన సోదరుడిని బాలికని మందలించడం జరిగిందన్నారు. అప్పటి నుంచి తన సోదరుడితో మాటలు లేవని తెలిపారు. ఇక మదనపల్లి ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పినట్టుగా సాయినాథ్ చెప్పుకొచ్చారు. నా పేరు పోతుల సాయినాథ్, తమ్మలపల్లి జనసేన ఇన్ఛార్జ్. మొన్న 2 డేస్ నుంచి ఏదైతే కొంతమంది సోషల్ నెట్వర్క్ లో నా బ్రదర్ అయినటువంటి హరినాథ్ ఒక బాలికను కిడ్నాప్ చేశాడనేసి రూమర్స్ వస్తున్నాయో అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు. కానీ ఎంతసేపు పోతుల సాయినాథ్ బ్రదర్ హరినాథ్ అనే ప్రస్తావిస్తూ మరియు జనసేన అనే ప్రస్తావిస్తున్నారు వాళ్ళు పేరెంట్స్ కానీ ఎవరైనా సరే. కానీ నేనైతే నాకు విషయం తెలిసిన వెంటనే నేను పోలీస్ సిబ్బంది ఎస్ఐ గారికి సిఐ గారికి కాల్ చేసి మరి చెప్పాను. అతడు ఖచ్చితంగా తప్పు చేసింటే ఖచ్చితంగా కేసు కట్టండి. అతనికి ఒకవేళ వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ నా మీద నిందలేస్తున్నారో నేనే పంపించానని, నేనే వాళ్ళని ఏదో కిడ్నాప్ చేసి వాళ్ళని ఏదో కత్తులతో బెదిరించానని ఇవన్నీ ఏవైతే చెప్తున్నారో వాటన్నిటికీ కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎవరైనా సరే నా కాల్ రికార్డ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా నా దగ్గర లేవు. వాళ్ళు ఎవరో కూడా ప్రాపర్ గా నాకు తెలియదు. అంటే పక్క ఊరు అయిండొచ్చు కానీ నేను ఎప్పుడు వాళ్ళతో మాట్లాడింది లేదు, ప్రస్తావించింది లేదు. ఈ ఏదైతే విషయం జరిగిందో వెంటనే నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కన్సల్ట్ అయ్యి సార్ ఖచ్చితంగా కేసు కట్టండి, చట్టం ముందు అందరూ సమానమే, మా అన్న అయితేమి ఎవరైతేమి అనేసి చెప్పడం జరిగింది.